లంబాడ సంఘాల ఐక్యవేదిక చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఏదైతే ఈరోజు ర్యాలీ ఉద్దేశం ఏదైతే మా యొక్క ఎస్టీలలో ఉండేటువంటి లంబాడాలపైన ఒక దుర్మార్గమైన ఆలోచనతో లంబాడేతరైనటువంటి సోయం బాబురావు కావచ్చు, అలాగే తెల్ల వెంకట్రావు కావచ్చు, ఒక సుప్రీంకోర్టులో అసలు వీళ్ళు ఎస్టీసే కాదు, వీళ్ళకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి ఒక ఎస్ఎల్పిని ఫైల్ చేయడం జరిగింది. ఆ ఎస్ఎల్పి యొక్క ఫేక్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఎస్ఎల్పిది. ఈ ఎస్ఎల్పిని తిప్పికొట్టడానికి మేము ఏదైతే ఈరోజు మా యొక్క ఐకమత్యాన్ని, మా యొక్క బలాన్ని చాటడానికి ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి మేము బయలుదేరినాము. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, ఈ యొక్క సోయం బాబురావు కావచ్చు, వెంకట్రావు కావచ్చు, తమ యొక్క స్వార్థ రాజకీయాల కొరకు తమ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఈరోజు మాపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్టీలలో ఉన్నటువంటి 33 తెగల్లో కలిసిమెలిసి ప్రభుత్వ ఫలాలు పొందుతున్నటువంటి మాకు మా మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ యొక్క దుష్ప్రచారం చేసి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖబర్దార్, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే లంబాడీల యొక్క ఉక్రోషానికి మీరు గురికాక తప్పదని చెప్పేసి ఈ సభాముఖంగా మేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేమంతా ఏదైతే కలిసిమెలిసి ఉన్నామో ఇంకా మేము రాబోయే రోజుల్లో మా జనాభా దామాషా ప్రకారము జనాభా పెరుగుతుంది, ఆ దామాషా ప్రకారం రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి పోరాడాల్సిన సందర్భంలో ఈ యొక్క ఎస్టీలు కాదు, లంబాడీస్ కాదు అని చెప్పి చెప్పడం ఇది ఒక అనాలోచన దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈ చర్యను మా యొక్క సంఘము తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి ప్రయత్నాలు మానుకోకపోతే భవిష్యత్తు లోపల మా యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో దీనిపైన చొరవ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని వెంబడే కంట్రోల్ చేసి మరి సుప్రీంకోర్టులో చేసినట్టు పిల్లి ఏదైతే ఉందో ఆ ఎస్ఎల్పిని ఉపసంహరించుకొని ఈ యొక్క ఐకమత్యంగా ఉండడానికి వారు కూడా కలిసి రావని చెప్పేసి మేము కోరుకుంటూ లంబాడా బంజారా కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా జిల్లా గిరిజన సేవా సంఘం, ఉద్యోగ సంఘం, విద్యార్థి సంఘం, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, డిఎల్హెచ్పిఎస్, తర్వాత ఎల్హెచ్పిఎస్, వివిధ కుల సంఘాలన్నీ కలిసి సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా బైక్ ర్యాలీ ద్వారా వెళ్తూ జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి మా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మేమంతా అంబేద్కర్ గారికి నివాళులర్పించు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకిచ్చిన ఫలాలని మేము పొందడానికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏవైతే 1976లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మరియు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారత ప్రధాని అప్పుడున్నప్పుడు మా జీవన విధానము సరళి, మా సంస్కృతి సాంప్రదాయాలు, వేష భాష అన్నీ చూసి వీరు చాలా వెనుకబడి ఉన్నారు, వీళ్ళను మనం ఎస్టీ జాబితాలో చేర్చాలనేసి ఆ రోజున్న 31 తెగల్లో ఇంకా 4 తెగలు కలిపి 33 తెగల్ని చేర్చడం జరిగింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఇక్కడ బిల్ పాస్ చేసి అసెంబ్లీలో ఇక్కడ నుంచి భారత పార్లమెంటుకు పంపించి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ పార్లమెంటు చేసి ఆ తర్వాత రాష్ట్రపతి గారికి గజెట్ చేసి ఆమోదం తీసుకున్న తర్వాతనే ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. మేము ఎవరికి కూడా పోటీదారులం కాదు. మేము విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మేమంతా చదువుకొని మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు తెల్ల వెంకట్రావు గారు మరియు బాబురావు గారు వారు ఎస్టీల జాబితాలోంచి లంబాడాలను తీసేస్తే మిగతా రిజర్వేషన్ వాళ్ళకి ఏ విధంగా వస్తుందనేసి అనుకుంటున్నారు. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరాలకు ఒకసారి జనగణన ఏర్పాటు చేసిన దాంట్లో వాళ్ళకు మమ్మల్ని తీసేస్తే 7% మేము తీసేస్తే వాళ్ళు మిగిలేదు 2%. ఆ 2%లో 33 తెగలలో మన తెలంగాణలో ఉన్న 17 తెగలలో ఎవరికి ఎంత రిజర్వేషన్ పోతుంది, దాన్ని వాళ్ళ దురాలోచనను విరమించుకోవాలనేసి నేను చేస్తూ వాళ్ళైతే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారో దానికి కౌంటర్గా మేము మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మరియు సంఘాలన్నిటి తరఫున ఎస్ఎల్పిని చేస్తూ ఇంటర్వెన్షన్ పిటిషన్ కూడా మేము వేయడం జరిగింది. మాకు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే మేమంతా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం కాబట్టి అన్ని పార్టీల ప్రతినిధులు కలిసాము. ప్రతినిధులంతా మా జీవన విధానం, మా సరళి, మేము రాజ్యాంగ బద్ధంగా ఏదైతే ఉన్నామో దానిని సమర్పించడం జరిగింది. ఈరోజు గిరిజన భవన్ నుంచి బైక్ ర్యాలీ శాంతియుతంగా డాక్టర్ బి అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని కలిపిన తప్ప ఎవరో దేహాభిక్షం మమ్మల్ని కలపలేదు. మేము ఒకటే అంటున్నాం, ఈరోజు మా పాపులేషన్ 30 లక్షల మంది పాపులేషన్. ఈరోజు మీరు ఒక్కసారి సర్వే చేయండి. తాండాలో ఈరోజు మా లంబడలు కూడా ఆవులు మేపుకుంటా, మేఘాలు మేపుకుంటా, ఇండాకాడ గుడిసెలు వేసుకుంటూ బతుకుతున్నారు. ఆ స్థితిగతి ఆలోచన చేసే ఈరోజు మమ్మల్ని ఎస్టీల కల్పించింది. కానీ కొంతమంది నిస్వార్థ పరులు, రాజకీయ నాయకులు, ఈ సోయం బాబురావు, ఈ తెల్ల వెంకట్రావు పనికి మానవులు, వీళ్ళకి ఎలాంటి పని లేదు, ఏదో ఒకటి ఏలు పెట్టాలి. మన బీజేపీలో అంటే ఒక ఏలు పెట్టిండు, ఈరోజు కాంగ్రెస్లో ఒక ఏలు పెట్టిండు. ఈ వేలు పెట్టి
మా అన్నదమ్ముల మధ్యలో మా 33 తెగల మధ్యలో అన్ని పంచాలు చిచ్చులు పెడుతున్నాడు. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు క్షమించకూడదు. ఇలాంటి వాళ్ళను ఇమీడియట్లీ పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళ జైలు పంపించి జాతి మీద ఎప్పుడో విధేయతం చేయకూడదని చెప్పి చాటాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సూచిస్తూ, మరియు మా గోర్ బంజారా అందరూ ఒకటే అంటున్నా, ఎలాంటి విషయమైనా మన మీద ఎలిగేషన్ అయితే మనం ఒక్కడు ఎక్కే దాటిగా ఉండి కొట్లాడ పని చేసుకోవాలని చెప్పి ఈ విధంగా జై బంజారా. జిల్లాలో గిరిజనులు అందరూ ఏకతాటిపై సుగాలి బంజారా గిరిజనులు వారిపైన ఆదివాసీలు దౌర్జన్యాన్ని ఖండిస్తూ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు అసలు గిరిజనులకు లంబడి హక్కుల లంబడోళ్ళే కాదు అనే చర్చలు జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు 1956 నుంచి 1976 నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి వాళ్ళు లంబడి వాళ్ళేగానే కొనసాగినరు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 1976లో గుర్తించడం జరిగింది. వాళ్ళు లంబడోళ్ళు 100% లంబడోళ్ళే. వీళ్ళు దృష్టి పెట్టవలసింది సుప్రీంకోర్టు హైకోర్టులో కేసు పెట్టడం కాదు, భవిష్యత్తులో వాళ్ళు మౌలిక సదుపాయాలపైన ప్రజలకు దృష్టి పెట్టాలని. ఇప్పటికీ చాలా చోట్ల వాళ్ళకు ఆదివాసీలకు కూడా రోడ్లు లేవు. ఇక్కడే మహబూబ్నగర్ అంచున్నే లాలనాయక్ తాండా అనే విలేజ్లో ఇప్పటికీ రోడ్ లేదు. మౌలిక సదుపాయాలపైన వాళ్ళు విపరీతంగా పోరాడి జనాలకు మేల్కొల్పిని అటువైపు మళ్లించాలని మేము ఆదివాసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఏ విధంగా ఉందో రాజ్యాంగంలో 342 ఆర్టికల్ ప్రకారం ప్రజలు దాని ప్రకారం మేము గుర్తించబడ్డాం. రాష్ట్ర పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే మేము లంబాడీలుగా గుర్తించబడ్డాం. మేము చొరబాటుదారులం కాము. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చింది వాళ్ళు, మేము కాదు. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ గోల్కొండ కోటను కానీ కట్టింది పారలు తట్టెలు ఎత్తింది మా జాతి వాళ్ళు. ఇది 100% కరెక్ట్. ఎస్టీలు కాదు అనేది కరెక్ట్ విషయం కాదు.